హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్ అండ్ శాంపిల్ టెస్ట్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇక దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో సో రాబోయేటువంటి అన్ని నోటిఫికేషన్లు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ చరిత్ర కావచ్చు, అదేవిధంగా ఆధునిక భారతీయ చరిత్ర, ఇంకా జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇట్లా చాలా వీడియోస్ ఇప్పటికీ అప్లోడ్ చేస్తాం. ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు 100% యూజ్ ఉంటుంది. ఒకవేళ నచ్చినట్లయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 1-2 రోజుల్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటూ మనకి వార్తా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్రంలో నిరుద్యోగులకు 1-2 రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC శుభవార్తను అందించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో కొన్నింటిని గ్రూప్ 2లో చేరుస్తూ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గ్రూప్ 2లో పోస్టుల సంఖ్య పెరిగింది. సో ఈ నేపథ్యంలో 783 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 2 నోటిఫికేషన్ TSPSC జారీ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటికే గ్రూప్ 4 నోటిఫికేషన్ 9,168 పోస్టులకు జారీ చేసిన విషయం తెలిసిందే. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల ఖాళీ కోసం వివిధ నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి TSPSC ఇప్పుడు 783 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం వార్తా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి గత 3 days బ్యాక్ కూడా మనం వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే చూసాం. సో 27th గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు నిన్న ఆ నోటిఫికేషన్ అయితే రాలేదు. సో మేబీ మరి ఈ మంత్ ఎండా లేకుంటే నెక్స్ట్ ఇయర్ ఈ నోటిఫికేషన్ వస్తుందనేటువంటి క్లారిటీ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. సో మాక్సిమం గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు పోలీస్ పోస్టుల భర్తీలో ఆరోపణలపై రిక్రూట్మెంట్ బోర్డు వివరణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నేను మనకు TSLBRB ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఆల్రెడీ మనం నిన్న ఈవినింగ్ అయితే వీడియో చేస్తాం. సో దానిలో కొన్ని విషయాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సాధారణంగానే మనకు PMT PET 54% పైగా అభ్యర్థుల యొక్క ఉత్తీర్ణత సాధిస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గర్భిణులకు ఈవెంట్లు వాయిదా వేస్తున్నట్టు కూడా బోర్డు ప్రకటించింది. దానికి సంబంధించి కూడా ఈరోజు మనం పలు న్యూస్ పేపర్లో ఇక్కడ అప్డేట్స్ అయితే చూడవచ్చు. గర్భిణులకు ఫిజికల్ ఈవెంట్స్ ఉండవు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మినహాయింపు ఇచ్చినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్కు అనుమతి, పరీక్షకు ముందు అండర్టేకింగ్ తప్పనిసరి. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి బోర్డు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతో పాటుగా మనకు 70% ఈవెంట్స్ పూర్తయినట్లు కూడా మనకు నిన్నటి ఆ ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ మనం సపరేట్ వీడియో చేస్తాం. ప్రెస్ నోట్ కూడా మనకు TSLPRB వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి అయితే చూడండి. ఇంకా దాంతో పాటుగా మనకి ఇక్కడ SI కానిస్టేబుల్ అభ్యర్థులు అలర్ట్ అని చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే SI కానిస్టేబుల్ అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అంటే ఏదైతే మనకు తుది పరీక్ష ఉంటుంది కదా దానికి ఏర్పాటు చేస్తున్నట్టు TSLPRB చైర్మన్ శ్రీనివాసరావు తెలిపినట్లు ఇక్కడ మనైతే చూడవచ్చు. సో ఏదైతే మనకు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా దాంట్లోనే ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత సో అతి త్వరలోనే వీటికి సంబంధించినటువంటి తుది పరీక్ష ఉంటుందని చెప్పేసి అయితే దానిలో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో సీరియస్గా అయితే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఎప్పుడైనా కూడా దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక సీరియస్గా చదవండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF నుంచి 1400 పైగా పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు 2 type ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ స్టెనో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొత్తం 143 వేకెన్సీ అవి ఉన్నాయి. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి సంబంధించి 1315 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ URలో కావచ్చు, అదేవిధంగా EWS OBC SC ST సో అన్ని కేటగిరీలో వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు పే స్కేల్ కనుక చూసినట్లయితే చాలా మంచి శాలరీ అయితే ఉంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 29,200 స్టార్టింగ్ శాలరీ ఉంది. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ సంబంధించి 25,500 స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరిగింది. సో ఏజ్ కనుక చూసినట్లయితే 18 to 25 years మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ అనేది ఇవ్వడం జరిగింది. 10+2 ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. వాటికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. అండ్ వాటికి సంబంధించిన ఏజ్ కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించిన డేట్స్ కనుక చూసినట్లయితే January 4th నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. January 25th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో వీటికి సంబంధించి
సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది 22 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్య 2023లో మనకు వీటికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా వాటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కూడా చూడవచ్చు. పోస్టులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. అండ్ వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కూడా ఇక్కడ చూసినట్లయితే ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, అదేవిధంగా కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ. సో ఇట్లా మనకు మీ నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఉన్నటువంటి వాటిలో కూడా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే టోటల్గా మీకు 100 మార్క్స్కు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ 1.5 hour అంటే 90 minutesలో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటి చూసినట్లయితే ప్రతి దాంట్లోకి వెళ్ళి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆప్టిట్యూడ్ కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా క్వాంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా అదర్ డీటెయిల్స్ కోసం ఒకసారి మీరు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో నెక్స్ట్ మనకు పేపర్లో వచ్చిన అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ సో ఇంటర్తో సైన్యంలో ఉన్నత ఉద్యోగం అనే టైటిల్ తోటి మనకు ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఎన్డీఏ అండ్ ఎన్ఏ 2023కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే 395 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370 వేకెన్సీస్ ఉన్నాయి, ఆర్మీలో 208, అదేవిధంగా నేవీలో 42 వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్న అభ్యర్థులు దీన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ త్వరలో 900 డాక్టర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో త్వరలోనే రాష్ట్రంలో 900 డాక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సో ఇక్కడ జహీరాబాద్ నియోజకవర్గంలో ఆల్గోల్ క్రాస్ రోడ్ దగ్గర బీటీ రెన్యువల్ పనుల శంకుస్థాపన చేశారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రకటన అయితే మనకు హరీష్ రావు గారు చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే గురుకుల టీఆర్టీ నోటిఫికేషన్పై నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బీఈడ్ అభ్యర్థుల సంఘం అని చెప్పేసి ఇచ్చారు. సో గురుకుల టీఆర్టీ ఉద్యోగాల నోటిఫికేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని చెప్పేసి డీఈడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ కోరారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 10,000 గురుకుల ఉపాధ్యాయులకు 6 నెలల క్రితమే ఆర్థిక శాఖ అనుమతి పొందిన ఇంతవరకు సో బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయలేదని చెప్పేసి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. సో వాటికి సంబంధించి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వినతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కరోనా కారణంగా గత విద్యా సంవత్సరంలో అంటే 2021-22 చివరి సంవత్సరపు పరీక్షలు ఆలస్యంగా జరిగినందున పరీక్షా ఫలితాలు విడుదలలో జాప్యం జరిగిందని, దీంతో కొన్ని కోర్సులకు సంబంధించి విద్యార్థులకు జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కోల్పోతున్నారు. సో వారందరికీ అవకాశం కల్పించాలని నిన్న మనకు ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సో పై అంశాలు పరిశీలించి అభ్యర్థులందరికీ తగు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రకు సో నిన్న బుధవారం ఒక వినతి పత్రాన్ని అందజేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అంటే ఈ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ మనకు రీసెంట్గా వచ్చింది కదా, దీనిలో చాలా కొద్ది రోజుల తేడాతో అంటే ఒక 6 to 10 daysలో తేడాతోటే వీళ్ళకైతే ఫలితాలు అయితే రావడం జరిగింది. సో వాళ్ళకు కూడా అంటే నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్కు ఈ ఫలితాలకు ఒక 1 week గ్యాప్ అయితే ఉంది. సో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కోరుతున్నట్లయితే ఒక అప్డేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే దానిలో అయితే మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఈ ఏడాదిలో జరిగిన కీలక ఒప్పందాలు ఇవే అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. సో మనకు 2022 వ్యాపార రంగంలో చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామాలకు సంబంధించి ఒకే దగ్గర మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే టాటా గ్రూప్ చెంతకు ఎయిర్ ఇండియా అని చెప్పేసి ఒక కీలక ఒప్పందం ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటుగా ఐనాక్స్ వివిఆర్ విలియం అని చెప్పేసి ఇవ్వడం జరిగింంది. దేశీయ వ్యాప్తంగా అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థగా ఉన్నటువంటి ఐనాక్స్ కావచ్చు, అదేవిధంగా ఐవీఆర్లు ఈ ఏడాది మార్చ్లో విలీనం అవ్వాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది. ఇంకోటి కనుక చూసినట్లయితే ఇక్కడ ఏకమైనటువంటి మైండ్ ట్రీ, ఎల్ఐన్ ఇన్ఫోటెక్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలతో పోటీ పడేలా దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఏర్పాటైందని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక దాంతోపాటుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదేవిధంగా హెచ్డిఎఫ్సి కూడా విలీనం కావడం జరిగింది. ఇక నెక్స్ట్ అదాని వశమైనటువంటి ఏసీసీ అంబుజా సిమెంట్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు.
సో ఇక్కడ నేను పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నేను దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ క్లిప్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు మీ యొక్క టెలిగ్రామ్లో వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది, దాంట్లో జాయిన్ కండి. దాంట్లో నేను 2-3 డేస్కి ఒకసారి పేపర్ క్లిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎందుకంటే చాలా లెంతీ ఆర్టికల్ కనుక నేను జస్ట్ వాటి యొక్క హెడ్లైన్స్ మాత్రమే చదువుతున్నాను. ఇక్కడ ఎందుకంటే ఇయర్కి సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ ఇచ్చారు కనుక ఒకసారి అయితే చూడండి దీనికి సంబంధించి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ట్విట్టర్ను ఎలన్ మాస్క్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ NDTV కొనుగోలు అని చెప్పేసి కూడా చూడవచ్చు. అదేవిధంగా అండ్ మెట్రో ఇండియా స్వాధీనం చేసుకున్నటువంటి రిలయన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కొనుగోలు అనమాట మనకు వ్యాపార రంగంలో. సో వీటన్నిటికి సంబంధించి ఒకసారి అయితే మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. సో వచ్చే ఏడాది మండలిలో 7 స్థానాలు ఖాళీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు శాసన మండలిలో, తెలంగాణ శాసన మండలిలో వచ్చే ఏడాది బారాసాకు చెందినటువంటి మనకు 6, అదేవిధంగా మజ్లిస్ నుంచి ఒక సభ్యుడి యొక్క పదవి కాలం అయితే ముగియనుంది. సో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు సో వాళ్ళ యొక్క పదవి కాలం అయితే పూర్తవుతుంది. సో వచ్చే ఏడాది మన తెలంగాణలో 7 మండలి స్థానాలకు సంబంధించినటువంటి ఓటింగ్ జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు PMశ్రీ కింద మండలానికి 2 స్కూల్స్ అని చెప్పి చూడవచ్చు. రాష్ట్రంలో 5,793 బడులు ఈ స్కీమ్కు అర్హత అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సర్కారు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి కదా, సో వాటిలో కార్పొరేట్ సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సరికొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దాన్ని మనం ఈ PMశ్రీ అని చెప్పేసి అంటాం, ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దాదాపుగా దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలను అయితే అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేయనుంది అనమాట. దానిలో కొన్ని రాష్ట్రాలను అయితే ఎంపిక చేసింది. సో మన తెలంగాణ రాష్ట్రం కూడా దానికైతే అర్హత సాధించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు కొన్ని స్కూల్స్ దాదాపుగా మండలానికి 2 స్కూల్స్ ఈ పథకం కింద అయితే చేరున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా సో ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, అండ్ మన రాష్ట్రం నుంచి ఏ విధంగా ఉంది. సో PMశ్రీ కింద మన రాష్ట్రంలో మండలానికి 2 స్కూల్స్ అయితే ఎంపిక జరుగుతున్నట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇక దేశవ్యాప్తంగా సో 5 ఏళ్లలో ఖర్చు చేసేటువంటి నిధులకు సంబంధించి కూడా ఇక్కడ మనకు పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే విజయాలు వివాదాలు అంటే చూడవచ్చు. మనకు 2022 రివైండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు స్పోర్ట్స్లో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విజయాలు కావచ్చు అండ్ వివాదాలకు సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అయితే మనకు ఈరోజు ఈ ఆంధ్రజ్యోతిలో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నేను షేర్ చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేసినటువంటి, కాకపోతే అన్ని ఒక దగ్గర ఇచ్చాడు కనుక మీరు ఒకసారి రివిజన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు వార్ను చనిపోవడం కావచ్చు, జాకో వ్యాక్సిన్ రచ్చ కావచ్చు, ఇంకా అదేవిధంగా ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ రష్యాపై నిషేధం కావచ్చు, ఇవన్నిటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఒకసారి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే అక్కడ దీన్ని అయితే చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బ్రెయిన్ తినే అమీబాతో తొలి మరణం అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో మనకు ప్రపంచంలో పలు దేశాల్లో ఇప్పటికే ఈ కేసును అయితే నమోదు చేయడం జరిగిందనమాట. అంటే బ్రెయిన్ తినేటువంటి ఒక సూక్ష్మజీవి ద్వారా మనుషులు చనిపోతున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక దీనికి సంబంధించి తాజాగా తొలి మరణం అయితే సంభవించింది. దక్షిణ కొరియాలో ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు ఒక వ్యక్తి మరణించాడని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇటువంటి అడుగుతాడు. సో ఇది మనకు రీసెంట్గా వార్తల్లో ఉన్న అంశం. బ్రెయిన్ తినేటువంటి ఒక సూక్ష్మజీవి అంటే అమీబాతో ఉంటుంది, దాన్ని బ్రెయిన్ తినేటువంటి అమీబా అనే నేమ్తో అయితే పిలుస్తున్నారు. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనకు ఒక తొలి మరణం అయితే దక్షిణ కొరియాలో అయితే సంభవించినట్టయితే గుర్తుంచుకోండి. ఒకవైపు మనకు కోవిడ్ ఉంది. సో కోవిడ్ కూడా చైనాలో చాలా కేసులు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొక వింత డిసీజ్ కూడా మనకు ప్రపంచంలో అయితే వెలుగు చూడడం జరిగింది. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు డైరెక్ట్గా ఆ నేమ్తో అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్టీసీ సింగరేణి దర్శన్ ప్రారంభం అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఆర్టీసీ సింగరేణి కార్పొరేషన్ సంయుక్తంగా సో 2 కలిపి అనమాట, ఆర్టీసీ సింగరేణి 2 కలిపి మనకు సింగరేణి దర్శన్ అనేటువంటి దాన్ని ప్రారంభించాయి. సో గనుల్లో బొగ్గును తీయడం నుంచి బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది కదా, వాటన్నిటిని ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం కల్పించేటువంటి ఉద్దేశంతో మనకు ఈ ఆర్టీసీ సింగరేణి దర్శన్ అయితే ప్రారంభించింది. సో ఇటువంటి ఎట్లా అడుగుతారంటే సింగరేణి దర్శన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే సింగరేణి దర్శన్లో ఏవేవి కలిపి చేసాయని చెప్పేసి అడగవచ్చు. ఆర్టీసీ సింగరేణి అని చెప్పేసి గుర్తుంచుకున్నాం. ఓన్లీ సింగరేణి కాదు, ఆర్టీసీ కూడా దీనిలో భాగస్వామ్యం అయితే ఉంది. ఇంపార్టెంట్, ఇటువంటి డైరెక్ట్గా అడుగుతాడు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఆట విడిది ఒకే చోట అంటూ చూడవచ్చు. రూపాయలు 261 కోట్లతో రూర్కేలా స్టేడియం హాకీ ప్రపంచ కప్ కోసం ముస్తాబ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను, హాకీ ప్రపంచ కప్ మన దగ్గర జనవరి 13 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకి ఇక్కడ మనకు ఒడిశాలో అయితే దీదైతే ప్రారంభిస్తున్నారు. అయితే అక్కడ కొన్ని స్టేడియాలు అయితే అంటే భువనేశ్వర్లో మనకు రూర్కేలా స్టేడియం కావచ్చు, ఇంకా కొన్ని స్టేడియాలు అయితే రెడీ చేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. మన దగ్గర జరుగుతున్న ఈవెంట్ కనుక డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా జనవరి నుంచి ఇంకో వ్యాక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నాసికా టీకా ప్రైవేట్ డోస్లో
మన ధర కనుక చూసుకుంటే 800 రూపాయలు ఉంది. ప్రభుత్వానికి 325కే సరఫరా చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో భారత్ బయోటెక్ వెల్లడి. సో రీసెంట్గా దీనికి సంబంధించి చూసా భారత్ బయోటెక్ అయితే దీని అయితే తయారు చేయడం జరిగింది. రీసెంట్గా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా వినియోగించుకోవడం కోసం అనుమతులు జారీ చేసింది. అయితే దీని రేటు కూడా ఇక్కడ ఫిక్స్ కావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ఇంకో వ్యాక్ని తయారు చేసినటువంటి సంస్థ భారత్ బయోటెక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ ఉంది. సో భారత్ బయోటెక్ యొక్క ఎండి ఎవరనేది రీసెంట్గా వాళ్ళకు పద్మ అవార్డు కూడా రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరనేది కింద నాకు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.